భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. శ్రీ శ్రావణి గారు, శ్వేత గారు, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడదామా? యా, కమ్ ఆన్. ఓకే, మన ఆఖరి రౌండ్ వికట కవి. మీరు సినిమా కథలు చాలా వినుంటారు, పుస్తకాల్లో చాలా కథలు చదివి ఉంటారు, సీరియల్స్ లో ఎన్నో కథలు చూస్తున్నారు, చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక వెరైటీ కవి గారు మీకు ఒక కథ వినిపిస్తారు. మీరు ఆ కథని చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి 3. ఓకే. ఆ 3టికి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ఈ 730 గ్రాములు మీ దగ్గరే ఉంటాయి. ఇంకా ఇదే మీ లాస్ట్ రౌండ్. బంగారాన్ని కాపాడుకోవడానికి ఇదే మీ ఆఖరి అవకాశం. ఓకే, నేను చెప్పాను కదా, మన గేమ్ షో వేరే గేమ్ షోస్ కన్నా చాలా డిఫరెంట్. అన్నిట్లోనూ పెంచుకుంటూ వెళ్తాము, కానీ మేము బిగినింగే పెద్ద అమౌంట్ ఇచ్చేసి దాచుకోండి అని చెప్తున్నాము అని. ఓకే. అంటే జనరలీ కూడా మనకి లైఫ్ లో సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఉన్నప్పుడు మనం చూసుకోకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఫైనలీ మనకి ఎప్పుడైతే అవసరం పడతాయో అప్పుడు ఉండవు. సో ఎంత దాచుకుంటారో చూద్దాం ఇవాళ మీరు. ఓకే, కవి గారు ఏం కథ వినిపిస్తున్నారో విందామా? వెర్రి 1000 రకాలని ఊరికే అనలా. ప్రతి మడిసీకి ఒక వెర్రి ఉంటుంది. అందరికీ కామన్గా ఒకే వెర్రి ఉంటే దాన్నే కోలా వెర్రి అంటారు. కథలోకి వెళ్తే ఇతగాడి పేరు దినేష్, పేస్ నలుపు, పక్కా మాసు. ఈ అమ్మాయి పేరు కృతి, పుల్లు క్లాసు, కలర్ వైటు. ఒకరోజు సడన్ గా సెంటర్లో కృతిని చూశాడు దినేష్. పారేసుకోవడానికి పర్సు కూడా మెయింటైన్ చేయలేని మనోడు ఫ్రీగా ఉన్న మనసును బారేసుకున్నాడు. తెగ తిరిగాడు. వెంటనే వర్కౌట్ కాకపోయినా కొంతకాలం తిరిగా కన్విన్స్ అయింది కృతి. కాకపోతే 3 రూల్స్ పెట్టింది. మినిమం కలరు, మ్యాక్సిమం స్టేటస్, స్టాండర్డ్ ఇంగ్లీషు 3 పక్కా అని చెప్పింది. చివరిలో ఇంగ్లీష్ గొడవ ఏంటి అనుకుంటున్నారా? అమ్మాయి నాన్న విమలహాసన్ అని పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ లేండి. ఫైనల్గా 6 మంత్స్ టైం ఇచ్చింది. తనతో కలిసి నడవాలనుకున్న మనోడు 6 నెలల దూరాన్ని ఊహించుకుని ఆ అమ్మాయికి నచ్చినా తనకు వచ్చిన ఇంగ్లీష్లోనే ఒక సాంగ్ కట్టాడు. తను చూడకుండా ఉండలేని బాధతో అదే సాంగ్ కంటిన్యూషన్ ఇచ్చాడు. 4 నెలలు గడిచినాయి. మనోడు రోడ్డు మీద వెర్రిగా పడుకునే పాట విన్న ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రికార్డింగ్ థియేటర్ లో పాడటానికి అవకాశం ఇచ్చాడు. మనోడు ఇంగ్లీష్ లో చెలరేగిపోయాడు. మిరాకిల్ జరిగినట్టు ఒకే నెలలో ఫుల్ ఫేమ్, స్టేటస్ 2 కలిసి వచ్చేసినాయి. అంత ఆనందంలో ఆటోమేటిక్ కలర్ కూడా పెరిగిపోయింది మనోడికి. కాన్ఫిడెంట్ గా కృతిని అప్రోచ్ అయ్యాడు దినేష్. కానీ ఇక్కడే తేడా పడింది. గ్రామర్ లేని ఇంగ్లీషు, షాపింగ్ లేని సంసారం 2 తనకు నచ్చవని సైలెంట్ గా రిజెక్ట్ చేసింది కృతి. కన్నీళ్లు ఎక్కువ కారకుండానే ఈసారి మనోడికి మరొకళ్ళు పరిచయం అయ్యారు. అయితే ఈసారి అమ్మాయి కాదు, డైరెక్ట్ వాళ్ళ ఫాదరే. ఈయన పేరు గజనీకాంత్. ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉన్న పర్సన్. మనోళ్ళ టాలెంట్, ఫీలు చూసి పిల్లనివ్వడానికి సిద్ధమయ్యాడు. ఇంకేముంది, మనోడి లైఫ్ వైఫ్ తో సాంగ్ లాగే సూపర్ హిట్ అయింది. కథ కంచికి ఎకటక వింటికి. వికట కవి గారు బాగా హిట్ అయినటువంటి సాంగ్ ని తీసుకొని దాన్ని బేస్ చేసి ఒక కథను తయారు చేశారు. చాలా మంచి స్టోరీ వినిపించారు మీకు సంక్రాంతి పండుగ రోజు. వై దిస్ కొలవెరీ. ఇప్పుడు మీకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, దినేష్ దగ్గర పారేసుకోవడానికి ఏముంది? ఆప్షన్ ఏ పర్సు, ఆప్షన్ బి మనసు, ఆప్షన్ సి పాట. పర్సు లేదు, మనసే ఉంది అని చెప్పారు కదా. పర్సు లేకపోయినా మనసు ఉంది అని చెప్పాడా వికట కవి? ఏమో నాకేం తెలుసమ్మా, చూద్దాం. పెద్ద పాము మళ్ళీ వచ్చి
చూశారు. దినేష్ దగ్గర పారేసుకోవడానికి పర్సు కూడా లేదు. పారేసుకోవడానికి పర్సు కూడా మెయింటైన్ చేయలేని మనోడు ఫ్రీగా ఉన్న మనసును పారేసుకున్నాడు. సో అదే చెప్పారు, మీరు గెలిచేసుకున్నారు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటి? వికట కవి గారు ఏమడుగుతున్నారు? కృతి పెట్టిన రెండవ రూల్ ఏమిటి? ఆప్షన్ ఏ కలర్ బాగుండాలి అని. ఆప్షన్ బి ఇంగ్లీష్ బాగా వచ్చుండాలని. ఆప్షన్ సి స్టేటస్ బాగుండాలని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొత్తం గోల్డ్ స్టేటస్ మీద పెట్టేశారు. మీకు ఆర్డర్ గుర్తుందా? ఫస్ట్ కలర్, తర్వాత స్టేటస్, తర్వాత ఇంగ్లీష్. సరే చూద్దాం. ఫ్లాప్స్. Why this colaveri Why this colaveri Rhythm correct. Why this colaveri Maintain please. ఓకే, ఫ్యాంటాస్టిక్. లాస్ట్ రౌండ్ లో ఇంకా ఒక్క క్వశ్చన్ మిగిలి ఉండగా మీ దగ్గర 730 గ్రాముల బంగారం ఉండడం ఇప్పటి వరకు మా భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ లో జరగలేదు. ఓకే, మీరు చాలా బాగా ఆడుతున్నారు ఇద్దరు. ఓకే, వికట కవిలో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. దినేష్ కలర్ పెరగడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ కృతి, ఆప్షన్ బి ఆనందం, ఆప్షన్ సి గజనీకాంత్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ మీద 100 గ్రాములు, 630 గ్రాములు ఆప్షన్ సి మీద పెట్టారు. మరి ఈ సంక్రాంతి పండగకి మీరు 630 గ్రాములు తీసుకెళ్తున్నారా, లేదా 100 గ్రాములు పట్టుకెళ్తున్నారా, లేదా ఏం తీసుకెళ్ళట్లేదా? ఉన్నది కాస్త 630 గ్రాములు. ఇప్పుడు ఇదే మీ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇంకా మీరు మార్చుకోవడానికి అయితే లేదు, కానీ 630 గ్రాములు పోయాయి. కనీసం 100 గ్రాములైనా మిగులుతాయా? దినేష్ కలర్ పెరగడానికి కారణం కృతియా, ఆనందమా? ఎడుమల్లెలెత్త సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయన. భోగి పళ్ళు పొయ్యాలి బేబీకి ఏవి దిష్టి కొట్టింది నాయన. అలా ముచ్చట్లలో మీరు కాపాడుకుంటూ వచ్చిన బంగారం ఒక్క దెబ్బకి మొత్తం అందరూ దిష్టి పెట్టేశారు. అవును, మీరేం పెట్టారు? మేము రాంగ్ పెట్టాం. సరే, అయితే ఇందాక మీరు రాంగ్ పెట్టారు కదా, ఆ క్లిప్పింగ్ ఒకసారి ఏంటో కరెక్ట్ గా విందాం. అంత ఆనందంలో ఆటోమేటిక్ కలర్ కూడా పెరిగిపోయింది మనోడికి. ఏది సాంగ్ హిట్ అయిపోయింది, అప్పుడు మన వాడికి బాగా ఆనందం వేసింది. ఆ ఆనందంలో కలర్ పెరిగింది. ఆ ఒక్కవాడు నాకు అర్థం కాల. తల ఇంత వేడెక్కినప్పుడే న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ రాసుకుంటే బాగా చల్లబడుతుందమ్మా. థ్యాంక్ యూ. రాసుకోండి అమ్మా, పనికొస్తా. ఓకే, ఏంటి జీవితంలో మొత్తం అంతా కోల్పోయినట్టుగా లాస్ట్ వరకు ఉన్నాం కదా, సడన్ గా అయిపోయాక అసలు ఏం అర్థం కాలేదు అనమాట. అలా జరుగుతూ ఉంటుంది. వాడి ఆనందం ఆ బాధకు వచ్చింది. అవును, దినేష్ గారి ఆనందం మీ బాధకు వచ్చింది. పాపం ఏం పర్వాలేదు, లైఫ్ స్టిల్ గోస్ ఆన్.
మీరు ఇంకా కొత్తగా ఏమేం చేస్తున్నారో చెప్పండి ప్రాజెక్ట్స్. కొత్తగా ఏం చేయట్లేదు కానీ జీ తెలుగు ఫ్యాన్స్ చాలా మంది మాకున్నారు. మేము ఫీల్ అవుతున్నామని పండగ పూట మీరు ఫీల్ అవ్వద్దు. జస్ట్ కలవారి కోడళ్ళు సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరించాలని అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్న కోడలు ఫ్యాన్స్ అనే కాదు, ఆల్ జీ తెలుగు వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, హ్యాపీ సంక్రాంతి. అందరూ హ్యాపీగా ఉండండి, చుట్టాలని పిలుచుకోండి, హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈ షో చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిజంగానే వీళ్ళు కొంచెం లాస్ట్ జలక్తో కాస్త అప్సెట్ అయినట్టుగా అనిపిస్తున్నారు. ఇలా వెళ్తే బాగోదు కాబట్టి ఒక డాన్స్ తో ఎండ్ చేద్దాం, సరేనా? భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్.